టీజీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ లో పవర్ టేక్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తున్న వస్తువులను కొంతమంది నకిలీగా తయారు చేసి విక్రయిస్తున్నారని డైరెక్టర్ మనోజ్ గుప్తా ఆరోపించారు. విజయవాడలో విజయశ్రీ టూల్స్ కంపెనీ నకిలీ బ్లేడ్లను తయారు చేస్తుందని తెలుసుకున్న సంస్థ ప్రతినిధులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విజయశ్రీ టూల్స్ పై నకిలీ బ్లేడ్లు బహిర్గతమయ్యాయని, ఇవి 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరైనా తమ సంస్థ పేరు మీద నకిలీ టూల్స్ విక్రయిస్తే సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మనోజ్ గుప్తా హెచ్చరించారు. నల్గొండ జిల్లా ముదిగొండ ఎస్టీ బాలికల హాస్టల్లో విష ఆహార ఘటనపై న్యాయవాది దుండ్ర కుమారస్వామి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. హాస్టల్లో 40 మంది బాలికలు ఉంటుండగా వారిలో 35 మందికి చికెన్ పులిహోర తిన్న తర్వాత వాంతులు, విరోచనాలు మొదలయ్యాయని పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు హక్కు ఉందన్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా స్వతంత్ర కమిటీని వేసి విచారణ చేయాలని కోరారు. నిర్మల్ జిల్లా బైంసా గాంధీగంజ్ లో గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గంజాయి అమ్ముతున్న సమాచారం రాగానే టౌన్ సీఐ గోపీనాథ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని షేక్ అహ్మద్ సుల్తాన్లను పట్టుకున్నారు. వీరిపై గతంలో కేసులు కూడా ఉన్నాయని, ఇంతకు ముందు గంజాయి కేసులో జైలుకి వెళ్లి వచ్చారని ఏఎస్పీ అవినాష్ కుమార్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ లో శ్రీ వాసవి హై స్కూల్లో బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బ్యాండ్ చప్పులతో, బోనాలతో కసబ్వాడ పోచమ్మ ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. కార్తిక అనే విద్యార్థిని కల్పిత భవిష్యవాణి చెప్పింది. విద్యార్థులు అమ్మవారి పోతురాజుల వేషధారణ అందరినీ అలరించాయి. కరీంనగర్ జిల్లా కేశపట్నం కస్తూరిబా పాఠశాలలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు చేశారు. మధ్యాహ్నం భోజనం సమయంలో స్టాఫ్ ఇష్టానుసారంగా తిడుతున్నారని ఎమ్మెల్యేతో విద్యార్థులు వాపోయారు. ఏడుస్తూ తమ బాధను చెప్పడంతో స్టాఫ్ పై ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్టాఫ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఆదివాసుల నడుమ అధికారులు చిచ్చు పెట్టారు. రాంపూర్, మైసంపేట ఆదివాసులకు పునరావాసం కింద భూమిని మద్దిపడిగా గ్రామ శివారులో ఇచ్చారు. 40 ఏళ్లుగా చేసుకుంటున్న భూమిని మా నుంచి లాక్కొని రాంపురం వాళ్ళకి ఎలా పంచుతారని, వాళ్ళకి ఎక్కడైనా భూమి కేటాయించాలని పెత్తరగొండు గూడవాసులన్నారు. 2 గ్రామాల ఆదివాసుల మధ్య భూమి చిచ్చు రాజుకోవడంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఆవరణలో రవాణా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, యువతీ యువకులకు ఉచిత బ్లడ్ గ్రూపింగ్ నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించారు. ఎవరికైనా ఏదైనా ఘటన జరిగితే మన బ్లడ్ గ్రూప్ మనకు తెలిసి ఉండాలని, ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్లకు వారి పేరు, వయస్సు, బ్లడ్ గ్రూపింగ్ తో కూడిన వివరాలతో మంచి బ్యాడ్జ్ తయారు చేసి ఇవ్వాలని, వారి ఆరోగ్యం గురించి అవగాహన పరచాలనే ఉద్దేశంతోనే బ్లడ్ గ్రూపింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన కల్తీ కల్లు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కీలక చర్చకు దారితీసింది. ఇప్పటికీ కల్తీ కల్లు బాధితులు కుత్బుల్లాపూర్, సురారం, మల్లారెడ్డి హాస్పిటల్ కు తరలివస్తున్నారు. 4 రోజుల క్రితం కల్లు తాగిన 10 మంది వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు సురారం, మల్లారెడ్డి హాస్పిటల్ కు చికిత్స తరలించారు.